పోల్ అనేది కండక్ట్ చేశాము. బెస్ట్ గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ 4 ఆప్షన్స్ ఇచ్చాను. యాక్చువల్లీ లా ఎక్సలెన్స్ ఐఏఎస్, తర్వాత విష్ణు ఐఏఎస్, తర్వాత కేపీఐఏఎస్, తర్వాత మాలోకం. సో ఆ మాలోకం అనేది యాక్చువల్లీ మా టీంకి నేను అనేకం అని పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ ఇన్స్టిట్యూట్ నేమ్. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ ఉచ్చరించడానికి మాట్లాడడానికి నాకు ఎందుకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదంటే మన పిట్టల ద్వారా సంగతి మీకు తెలుసు కదా. సో డెఫినెట్లీ కరెక్ట్గా అడ్మిషన్ టైంలో వస్తాడు పిట్టల ద్వారా, వచ్చేసేసి హడావుట్ చేస్తాడు. హడావుట్ చేసేసి 4 ఇంటర్వ్యూలు ఇస్తాడు. అసలు యూపీఎస్సీ క్రాక్ చేయకుండా యూపీఎస్సీ ఫ్యాకల్టీ అయ్యాడు. అసలు ఈయన యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఎలా అయ్యాడు అనేది ఒక మిస్టరీ. పిట్టల ద్వారా అంటే జగదేవ్ అతిలక్ సుందర్ డైలాగ్ ఉంటుంది ఒకటి, అరే మాలకం పిచ్చిమాలకం ఎంతవరకు వెళ్ళారా అంటే హిమాలయ అంచుల దాకా వెళ్ళాను సార్ అంటాడు, అక్కడి నుంచి దూకు అంటాడు. సో అలాగా ఇది జరుగుతూ ఉంది. సో అందుకని అదొక్కటి దాని గురించి వదిలిపెట్టేసేయండి. ఆ పిట్టల ద్వారా ఏంటి దాని సంగతి కూడా మనం ఖచ్చితంగా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. ఎందుకంటే అశోక్ నగర్ని తిడుతూ అడ్మిషన్లు ఎలా తీసుకోవాలో నాకు తెలిసి మన పిట్టల ద్వారా తెలిసినంత బాగా ఎవరు తెలియదు. అసలు పిట్టల ద్వారా ఎవరు, మీరు ఇంత పిట్టల ద్వారా అంటున్నా ఉన్నారంటే డెఫినెట్లీ అందరికీ తెలుసు ఆ పిట్టల ద్వారా ఎవరు అనేది. అయితే ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అది కాదు, డివియేట్ అవ్వద్దు. సో ఇక్కడ ఈ 4 లా ఎక్సలెన్స్లో విష్ణు ఐఏఎస్, తర్వాత వచ్చేసి కేపీఐఏఎస్, తర్వాత మాలోకం ఐఏఎస్, ఈ 4 ఇన్స్టిట్యూట్స్ని అంటే ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మనమైతే మనకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ డెఫినెట్లీ మన స్టూడెంట్స్ కూడా ఇంకా పల్స్ తెలుసుకోవాలి. అశోక్ నగర్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్, ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్, దీనికి సంబంధించి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది బెస్ట్ అని నేను ఒక పోల్ కండక్ట్ చేశాము. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అంటే సాటర్డే రోజు ఇది పోల్ అయితే కండక్ట్ చేశాము. అంటే దాదాపు 1-2 డేస్ అవుతుంది. దాదాపు 185 మెంబర్స్ ఓట్ చేశారు. ఓకే, 185 మంది ఓట్ చేశారు. దాంట్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అనేది బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్గా, టాప్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్గా అంటే దాదాపు 64% వరకు ఓట్స్ అయితే జరిగాయి. సరే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి కన్సిడర్ చేసుకోవాల్సిన విషయాలు. సో నేనైతే ఏమంటున్నానంటే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, అదేంటి మీరు లా ఎక్సలెన్స్ సివిల్స్ ఇన్స్టిట్యూట్ కదా, మరి బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్ అంటున్నారని మీరు అడగవచ్చు. ఇక్కడ ఏంటి అంటే లా ఎక్సలెన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ గుడ్ ఎట్ డెఫినెట్లీ టాప్ 3 టాప్ 5లో యూపీఎస్సీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. డెఫినెట్లీ టాప్ 10 ఇన్స్టిట్యూట్, టాప్ 7 ఇన్స్టిట్యూట్లో ఇది ఒకటి కాదనట్లేదు. కానీ వీళ్ళు గ్రూప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, గ్రూప్ 1 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు అంటే గ్రూప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి గ్రూప్ ఇన్స్టిట్యూట్ అయిపోతుంది. ఇప్పుడు సివిల్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు గ్రూప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏంటి అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కావాలని ఏంటంటే వీళ్ళని ఇది చేయాలి, సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కొంతమంది ఫ్రీగా ఇస్తూ ఉంటారు. సో వీళ్ళని అనవసరంగా బదనాం చేయాలి, ఒక నెగిటివ్ టాప్ తీసుకురావాలి అనే ప్రయత్నం జరుగుతుంది. కానీ అలా అనుకుంటే ఇప్పుడు మనకి సిఎస్బిఐఎస్ ఉంది, బాలలత మేడం ఉన్నారు. సో తను వచ్చేసి గ్రూప్ 2 కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంత మాత్రం గ్రూప్ 2 కోచింగ్ అయిపోతుందా? గ్రూప్ 1 కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అంత మాత్రాన అది గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ అయిపోతుందా? కాదు కదా. దే ఆర్ ప్రొవైడింగ్ సివిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, దాంతోపాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. లైక్ మన అమిగోస్ చూసుకోండి, ఏకమైఎస్ చూసుకోండి. ఏకమైఎస్ కూడా సివిల్స్ ప్రొవైడ్ చేస్తుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత విష్ణు ఐఏఎస్ కూడా సివిల్స్ ప్రొవైడ్ చేస్తుంది, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఎంత క్వాలిటీతో ఉన్నారు అనేది ఇక్కడ పాయింట్, ఒకటి క్లారిటీ. సో ఇది మీరు అందరూ మళ్ళీ తీసుకొచ్చి బెస్ట్ గ్రూప్ 1 అంటే ఈ గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ అనేరు. గ్రూప్స్ ఇన్స్టిట్యూట్ కాదు, ఈ సివిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్స్ అని నేను ఒక పోల్ కండక్ట్ చేస్తే దాదాపు 185 మెంబర్స్ ఓట్ చేశారు. దాంట్లో దాదాపు 184 మెంబర్స్లో దాదాపు ఒక 64% వరకు లా ఎక్సలెన్స్ అన్నిటికంటే బెస్ట్ అని చెప్పి అన్నారు. అండ్ తర్వాత విష్ణు ఐఏఎస్ 14%గా ఉంది, అండ్ కేపీఐఎస్ 12%గా ఉంది, మాలోకం ఐఏఎస్ అయితే 10% ఉంది. అసలు 10% కూడా నాకు తెలిసి వాళ్ళే ఓట్లు వేసుకుంటారు, నాకు డౌట్. సో జనరల్గా ఏంటి అంటే పిట్టల వరకు ఏంటి అంటే పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అనమాట. సో అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో పబ్లిసిటీ లేకపోతే ఇంటర్వ్యూస్ ఇచ్చినంత అగ్రెసివ్గా క్లాసులు స్కెడ్యూల్ జరగట్లేదు అనేది స్టూడెంట్స్ చెప్పే మాట. సో అది మీరు అందరికి చూడాలి, అది మనం ఖచ్చితంగా దాన్ని కూడా పోల్ కండక్ట్ చేస్తాము. అండ్ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీ ఒపీనియన్ తెలియజేయండి. అండ్ ఇప్పుడు ఈ లా ఎక్సలెన్స్ అనేది బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్లో ఒకటి, డెఫినెట్లీ దాంట్లో డౌట్ లేదు. టాప్ 5 ఇన్స్టిట్యూట్లో లా ఎక్సలెన్స్ ఒకటనే చెప్పడానికి టాప్ 5 ఇన్స్టిట్యూట్ అంటే బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్ టాప్ 5లో ఒకటి ఇది ఖచ్చితంగా. డెఫినెట్లీ దే ఆర్ ట్రైయింగ్ దే లెవెల్ బెస్ట్. సో బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఈ 4 లా ఎక్సలెన్స్, విష్ణు ఐఏఎస్ అండ్ మాలోకం ఐఏఎస్, కేపీఐఎస్లో అకార్డింగ్ టు ద పోల్ అయితే లా ఎక్సలెన్స్ ఐఏఎస్ బెస్ట్ గ్రూప్ 1 ఇన్స్టిట్యూట్. ఇది ఒకసారి చూడండి. బీకేపీ అన్నట్లు పెట్టాను, యాక్చువల్లీ కేపీఐఎస్ అది. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ మంచి ఇన్స్టిట్యూట్సే, మంచి కాదు అని కాదు, అన్ని బెస్ట్ ఇన్స్టిట్యూట్సే, బట్ పోల్లో మాత్రం ఇలా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇది ఒకవేళ లేదు, మీరు పోల్ కండక్ట్ సరిగ్గా చేయలేదు,
లేకపోతే మళ్ళీ మీరు పోల్ కండక్ట్ చేయండి, లేకపోతే లేదు అన్నిటికంటే కేపీఐఎస్ బాగుంది, లేకపోతే అన్నిటికంటే విష్ణు ఐఏఎస్ బాగుందంటే డెఫినెట్లీ ఎందుకు బాగుందో మీరు కమెంట్లో తెలియజెప్పండి. దాన్ని బట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అర్థమవుతుంది. కొత్తగా యాక్చువల్లీ మా తమ్ముడు ఒకటి అడిగాడు జాయిన్ అవ్వాలన్నా, మీరు మీ ఛానల్ ఉంది కదా ఒకసారి పోల్ కండక్ట్ చేయండి, చూద్దాం మనం దాన్ని బట్టి మనం కొన్ని పాయింట్స్ కూడా కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం అన్నారు. ఇది ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.